மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்களின் சிறப்பான திட்டமான உங்களுடன் ஸ்டாலின் என்ற ஒரு அற்புதமான திட்டத்தை கொண்டு வந்து இன்றைக்கு தமிழகத்தில் கிட்டத்தட்ட 10,000 முகாம்களை நடத்தப்படும் என்று அறிவிக்கப்பட்டது. அதன் தொடர்ச்சியாக தான் இன்று நம்முடைய ஓசூர் சட்டமன்ற தொகுதிக்கு உட்பட்ட நம்முடைய அரசுப்பள்ளி, பட்டவாரப்பள்ளி, பாலகானப்பள்ளி, தும்முனுப்பள்ளி ஆகிய 3 ஊராட்சிகள், வடதேப்பள்ளி ஆகிய 4 ஊராட்சிகளை சேர்ந்து இந்த நம்ம கோயில்கிட்ட இன்னைக்கு ஒரு முகாம் ஏற்பாடு செய்யப்பட்டுள்ளது. ஆயிரக்கணக்கான மக்கள் வந்து தங்கள் குறைகளை இன்று பதிவு செய்து கொண்டிருக்கிறார்கள். கண்டிப்பாக யாரெல்லாம் தங்களுடைய கோரிக்கைகளை பதிவு செய்கிறார்களோ கண்டிப்பாக 45 நாட்களுக்குள்ளாக இதெல்லாம் செய்ய முடியுமோ அது கண்டிப்பாக செய்து தருகிறோம் என்று அதிகாரிகள் ஒரு இடத்துல உறுதி அளிக்கிறார்கள். முடிகின்ற கோரிக்கைகள் எல்லாம் இப்போயே முடித்து தருவதற்கான நடவடிக்கை எடுத்துக்கொண்டிருக்கிறது. கிட்டத்தட்ட 14 துறையில் 46 வகையான கோரிக்கை மனுக்களை பெற்றுக்கொண்டு அதுக்கு தீர்வு காணப்படுகிறது. தமிழகத்திலே ஒரு வரலாறு சிறப்புமிக்க ஒரு திட்டமாக இந்த திட்டம் இருக்கிறது. என்னென்னு சொன்னால் மக்கள் வந்து அதிகாரிகளை தேடி சென்று அலைய வேண்டிய சூழ்நிலை என்பது இப்போது அதிகாரிகளை மக்களை தேடி வந்து பணிகளை செய்து கொடுப்பது என்பது மிக மகிழ்ச்சியாக இருக்கிறது. கண்டிப்பாக வரவேற்கத்தக்கது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களுக்கு கண்டிப்பாக இந்த பகுதி மக்கள் எல்லாம் நன்றியோடு சொல்ல இருக்கிறார். அதேபோல் நம்முடைய ஓசூரை பொறுத்தவரை விரைவில் ஓசூரில் சர்வதேச விமான நிலையம் ஏற்படுத்தப்படும் என்பதை முதலமைச்சர் அவர்கள் கடந்த சட்டமன்ற கூட்டத்தொடரில் 110 விதியின் கீழ் அறிவிக்கப்பட்டிருக்கிறது. கண்டிப்பாக அதன் மீதும் இப்போ தொடர்ந்து பல முயற்சிகள் எடுத்துக்கொண்டிருக்கிறது. அதே போல் ஊட்டியில் நடக்கிறது போல மலர் கண்காட்சி இந்த ஓசூர் பகுதியில் நடத்த வேண்டும் என்று விவசாயிகள் எல்லாம் கோரிக்கை வைத்திருக்கிறார்கள். கண்டிப்பாக வருங்காலத்தில் கண்டிப்பாக மலர் கண்காட்சியும் ஓசூரிலும் அரசின் சார்பாக நடத்துவதற்கு கண்டிப்பாக முயற்சி எடுப்பேன் என்று மட்டும் இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கிறேன். ఇక్కడ చేసిన 4 పంచాయతీ గ్రామ సభ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు డాక్టర్ లోకేష్ రెడ్డి, అలసపల్లి గ్రామం, ఒసూరు ఈస్ట్ సెక్రటరీ, డిఎంకే పార్టీ. ఈరోజు ఇక్కడ ప్రభుత్వము క్యాంపులు ఏర్పాటు చేసినారు. ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ తీర్చుకోవచ్చని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకము ఒక ప్రజలకందరికీ అంతాను వాళ్ళు ఏ సమస్యలు తీర్చుకోవచ్చని అందరికీ వాళ్ళ ప్రజల దగ్గరికే వచ్చి ఇక్కడ ప్రభుత్వం అంతాను వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా తీరుస్తున్నారు. ఇక్కడ సుమారు అన్ని ప్రభుత్వ ఉండే డిపార్ట్మెంట్స్ అంతా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చి అందరూ వచ్చి ఇక్కడే జనాలతో వచ్చి వాళ్ళు ఇంటికి తక్కువ వచ్చి వాళ్ళు మీకు ఏం సమస్యలను అడిగి చేస్తున్నారు. ఇది ఈ మాదిరి చేస్తుండేదాన్ని ఈ మెథడ్లో ఇది ప్రజలకంతా చాలా అనుకూలంగా ఉంది. ఇలాంటిగా ఒక ముఖ్యమంత్రి చేస్తున్నట్టు ఇది చెప్పాలంటే అతను స్వయంగా అందరికీ కూడా ఏ సమస్యలను ప్రతి ఒక్కటి కూడా జనాలు ఏమి వాళ్ళు మాకు ఇట్లా లేదని ఏ కష్టంలో కూడా ఉండకూడదు, జనాల యొక్క అందరూ బాగుండాలా, సంక్షేమం కానీ నా రాష్ట్ర ప్రజల కోసం కానీ నేను ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నానని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ప్రోగ్రామ్స్ అంతాను తమిళనాడు రాష్ట్రం అంతటా చేస్తున్నారు. వారు చేస్తుండేది ప్రజలు కూడా చాలా అనుకూలంగా ఉంది. ప్రజల సమస్యలు తీర్చడానికి ఇది ఒక మంచి అవకాశము. ఈ తర క్యాంపులు వేస్తుండేదాన్ని ఇంకా ఏ ఒక్క ప్రజలు కూడా గవర్నమెంట్ ఆఫీసులకు పోయే అవసరం లేదు. వాళ్ళ దగ్గరికే వచ్చి ఇది చేస్తూ ఉంటారు. ఇది ఈ పథకం తెచ్చిన దానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కును నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు మన ప్రాంత శాసనసభ్యులు అభివృద్ధి కోసంగా చాలా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలను నేను తెలియజేస్తున్నాను. నా పేరు చొక్నాథ్ రాజు. ఇక్కడ గుడిసెట్ల గ్రామంలో జనాల మధ్యకు స్టాలిన్ అనే ముఖ్యమైన ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ముందుకొచ్చింది. జనాలు ఇక్కడ రిమోట్ ఏరియా కాబట్టి మనది బార్డర్ ఏరియా,
ఈ బార్డర్ ఏరియాలో వచ్చి ఇట్లా ఒక క్యాంప్ శిబిరం నడిపించింది, చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపుని ఇంతకుముందు ఎప్పుడూ జరిపించలేదు. ఈ సందర్భంలో జరిపిస్తూ ఉండేది మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి జనాలు ఈ సందర్భాన్ని యూజ్ చేసుకునేలా అని మేము కోరుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ శిబిరానికి 4 పంచాయతీలు, ఒక 16 గ్రామాలు చేరుతుంది. అందరూ జనాలు సంతోషంగా వచ్చి ఈ శిబిరాన్ని జయప్రదం గావించాలని కోరుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకి ఉండే అవకతవకలు, ఈ కార్డులు, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఈ ఆధార్ కార్డులు కానీ, ఈ మహిళలకి 1000 రూపాయలు వచ్చేదాన్ని కానీ, ఈ సౌకర్యాలు అన్నీ చేస్తుంటారు. ఈ దేవస్థానం ఆవరణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది మాకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి గారికి, మన వైప్రకాష్ ఎమ్మెల్యే గారికి, మరియు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు 3 మీటర్లు 5 మీటర్లు బర్రెది